శ్రీ భాగవత సప్తాహం భాగవత సప్తాహం జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, చాలా గొప్ప మాసం ఈ కార్తీకం. కార్తీకాన్ని దామోదర మాసం అని కూడా పిలుస్తారు. పరమాత్మ అందరికీ కట్టడానికి సులభుడు అని చెప్పే గొప్ప మాసం ఈ కార్తీక మాసం. అందుకే ఒక్కొక్క మాసానికి ఆ స్వామికి ఒక్కొక్క పేరుంది. ఈ దామోదర మాసం కాగానే వచ్చే మాసానికి పేరేమిటి? మార్గశీర్షం. మార్గశీర్ష మాసంలో పరమాత్మకి పేరు ఒకటి ఉంది, కేశవ మాసము అంటారు. అక్కడి నుంచి మళ్ళీ ఆరంభం అవుతుందన్నమాట. పుష్యంలో మళ్ళీ నారాయణ మాసం, మళ్ళీ మాఘంలో మాధవ మాసం, ఇలా ఆరంభమై మళ్ళీ కార్తీకం వచ్చేసరికి దామోదర మాసం. ఈ 12 పేర్లే తిరుగుతూ ఉంటాయి. సాక్షాత్తు భగవంతుడు రక్షకుడై అందరికీ లభిస్తూ ఉంటాడు. ఏదైనా సరే మనం ఆయన్ని పొందాలి అంటే ఆయన ఆది కారణుడై ఉండాలి, అందరికంటే గొప్పవాడై ఉండాలి. అందుకే రేపు రాబోయే మార్గశీర్ష మాసంలో ఆయనే జగత్కారణభూతుడు అని చెప్పేటటువంటి కేశవ నామం వస్తుంది. కైతి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం ఆవాం తవాంగే సంభూతౌ తస్మాత్ కేశవనామవాన్ అని ఆయన కేశవ అనే పేరు ఎలా వచ్చిందో పరమశివుడు చెప్తాడు. కా అంటే బ్రహ్మగారికి పేరండి. ఈశా అంటే నన్ను అందరూ పిలుస్తూ ఉంటారు, అందరినీ నియమిస్తానని. కానీ నన్ను కూడా నియమించే ఈశుడికే పైన ఇంకో ఈశుడు ఉన్నాడు, ఆయన మీరే. అలాగే బ్రహ్మగారు నేను ఇద్దరం నీ శరీరం నుంచే పుట్టాం గనక నీకు పేరు కేశవ అని పేరు అని రుద్రుడు చెప్పాడు. ఈ మాట పరమశివుడు చెప్పాడు. అందువల్ల మనకి జగత్కారణభూతుడు అనేది మార్గశీర్షంలో మనకి తెలుస్తుంది. ఆ స్వామి సకల ప్రాణులకి ఆధారమని తర్వాత మాసం చెప్తుంది నారాయణ అని. నారములకి అయనమైనవాడు, ఆధారమైనవాడు అని అర్థం. మరి అలాంటి స్వామి మనందరికీ పోషణ చేయాలంటే ఒక కుటుంబంలో నలుగురిని పోషిస్తేనే డబ్బులు అయిపోతాయే, మరి ఇంత జగత్తుకి అన్నం ఎలా పెడుతున్నాడండి? ఆయన సంపన్నుడేనా? ఆయన భార్యకి పేరేమిటో తెలుసా? శ్రీ అని పేరు. ఆవిడని మా అని పిలుస్తారు. ఆ మాని భర్తగా అంటే భారీగా చేసుకున్నాడు కనుక ఆయన పేరు మాధవ అని పేరు. ఎంత ఆయన వితరణ చేసినా సంపదలకేం లోటు ఉండదండి. అవాప్త సమస్త కాముడు అని పిలుస్తారు ఆయన్ని. ఏమంటారు? అవాప్త సమస్త కాముడు. ఏమిటి అర్థం అవాప్త సమస్త కాముడు అంటే? అంటే ఇక పొందాల్సినటువంటి కోరికలేమి ఆయనకి లేవు. నేను ఇది పొందాలి, నాకు ఇది కావాలి అనే కోరిక లేదు. మనకి అయిపోయినాయి అనే కోరికలేం లేవండి. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఆయనకి పొందాల్సిన కోరికలేం లేవు. మనం కోరాల్సినవి ఎన్నో 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 ఉన్నాయి. అలాంటి వాళ్ళం మనం. ఎన్ని ఇచ్చినా ఆయన దగ్గర సంపదలు తరగవు. అందుకే ఆయన్ని మాధవ అని పిలుస్తారనమాట స్వామిని. అటువంటి గొప్ప స్వామి శ్రీమన్నారాయణుడు అని మనం పిలుస్తామే. అంతటి ఆయన్ని మనం పొందగలుగుతామా? లభిస్తాడా? లభిస్తాడండి. ఆయన లభించాలంటే కావాల్సింది ప్రేమ. ఎవరి దగ్గర అయితే కనుక ప్రేమ ఉంటుందో ఆ ప్రేమకి దొరికేవాడు, లభ్యమయ్యేవాడు. అందుకే ఆయన్ని ఏమంటారు? దామోదర. ఈ మాసానికి పేరు అదేనండి. ప్రేమకి లొంగుతాడు, అందుకే ఆయన్ని దామోదర. భక్తి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని కట్టేసుకోవచ్చు అండి, కొంగన కట్టేసి ముడేసుకుని తీసుకెళ్ళిపోవచ్చు. అంత భక్త సులభుడు సర్వేశ్వరుడు. అలాంటి స్వామి యొక్క వైభవాన్ని మనం 7 రోజులుగా మనం చెప్పుకుంటున్నాం. ఆ స్వామి గురించి చెప్తేనే నీ స్వాంతనం కూడా హాయిగా ఉంటుందో అని చెప్పాడు నారదుడు వ్యాసుడికి. అసలు వ్యాసుడు ఈ భాగవతాన్ని రచించడానికి గల కారణమే ఆయనకి దుఃఖం. ఎన్నో రాశాను నేను పురాణాలు,
అయినా నాకెందుకు మనస్సు అంతా ఖేదం ఉంది, కారణం ఏమిటో తెలియడం లేదు. తెలియవచ్చింది అని నారదుడు వచ్చిన తర్వాత తెలిసింది. భగవత్ కథలని మిగతా వాటితో కలిపి చెప్పేసావయ్యా, అందుకే నీకు దుఃఖం ఇంకా సంభవించింది. అందువల్ల కేవలం పరమాత్మని వర్ణిస్తూ చెప్పావా, అది ఎలా ఉన్న అపశబ్దాలతో కూడిందైనప్పటికీ అక్కడ రాజహంసలు తిరుగుతాయి అని చెప్పారు కదా. అటువంటి గొప్ప కథ భగవంతుని కథ, కృష్ణ కథ. ఆ కథని చక్కగా మనకు అందించాడు వేదవ్యాసుడు. దాంట్లో 12 స్కంధాలు ఉంటాయి. కృష్ణ పరమాత్మ కూడా మనకు ఉపదేశాన్ని చేస్తాడు. తాను ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళే ముందు చెప్పిన మాట, నేను ఈ లోకంలో భాగవతం అనే గ్రంథ రూపంలో అందుతా, కలియుగంలో వచ్చేవారందరికీ కూడా నేను రక్షణ ఎలా ఇస్తానంటే ఈ గ్రంథ రూపంలోనే ఇస్తా, నన్ను గ్రంథంలో చూడండి అని చెప్పాడు కృష్ణుడు. అందువల్ల భాగవతం అనేది చాలా చాలా గొప్పది. అటువంటి స్వామి కృష్ణుడు కృష్ణస్య వాంగ్మయీ మూర్తి అంటారు. ఆ భాగవతం అనే ఈ వాంగ్మయమే తన యొక్క మూర్తిత్వం అన్నమాట. అలాంటి స్వామి యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటూ 10 స్కంధాలు, అందులో ఉండే సారాన్ని అంతా చక్కగా చూసుకుంటూ మనం చేరాం. ఈరోజు 11 స్కంధం, 12 స్కంధం ఏం చెప్పారు వీటిల్లో అనేది మనం తెలుసుకుంటాం. పరీక్ష నరేంద్రుడికి శ్రీసుకుడు అందించినటువంటి ఒక దివ్య ఔషధం. భాగవత గ్రంథం ఎవరికి కావాలి? ఎవరైతే గనక ఈ శరీరాన్ని మళ్ళీ మళ్ళీ పొందకుండా చేసుకోవాలనుకుంటారో అలాంటి వారికి ఇది అవసరం. శరీరం పొందడం అంటే సంపదలు కాదండోయ్, శరీరం వస్తే దుఃఖమే. ఎవడన్నా నేను సుఖపడ్డానండి ఈ శరీరంతో అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ అనుభవాలతో? ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందరూ బాగానే ఉందంటారండి, అనారోగ్యం చేసినప్పుడే తెలుస్తుంది ఎందుకు వచ్చిందిరా బాబు ఈ దేహం. ఎంత వైరాగ్యం వస్తుందంటే, అంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు నన్ను అసలు ఎవడు కదిపేవాడు లేడని అంటాం. కాస్త అనారోగ్యం చేసినప్పుడు ఏమంటాం? నేనున్నాను నాయన, దేవుడా ఎప్పుడు తీసుకెళ్తావు నాయన అంటామా అనమా? యవ్వనంలో ఉన్నప్పుడు కూడా ఏం తెలియదండి. శరీరం మన మాట వినని దశ వస్తుంది చూసారా, వార్ధక్యం. ఆ స్థితిలో అంతకుముందు కుర్రవాడిగా ఉన్నప్పుడు అన్ని గంతులేసిన వాడే, పరిగెత్తిన వాడే. కానీ వార్ధక్యం వచ్చాక శరీరం మాట విందు. ఆ రోజు నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది నోరు, ఇప్పుడు సరిగ్గా మాట్లాడదామంటే రావట్ల, చొంగ కారిపోతుంది. అప్పుడు ఎలా పడితే అంగలు వేసుకుంటూ వెళ్ళా, ఇప్పుడు అడుగు కూడా వేయలేకపోతున్నా. అప్పుడు ఏదైనా కామించా, ఇప్పుడు కామించిన శరీరం సహకరించట్లా. ఏమిటి? అయ్యో ఏవో చేద్దామని మనస్సు కుర్రవాళ్ళనే ఉంటుంది, కానీ శరీరం సహకరించదు. అందుకే దీన్ని 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఉగ్రరథము అంటారు. ఏమంటారు? ఉగ్రరథము. రథం ఉగ్రమైతే ఏమవుతుంది? ఊగుతూ ఉంటుంది. అదే శరీరానికి వచ్చే స్థితి. శ్రీసుకుడు పరీక్ష నరేంద్రుడికి చెప్తున్నాడు, నాయనా పరమాత్మ యొక్క కథలు వింటే చాలు మనుషులకి ఎంతో గొప్ప అమృతత్వం వస్తుంది అని విషయాలన్నీ చెప్తున్న సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ కౌరవులంతా కూడా నశించారు, పాండవులు రాజ్యం చక్కగా పరిపాలిస్తున్నారు. ఈ కౌరవ సంతతి, యాదవ సంతతి చాలా బాగా పెరిగిపోయింది. ఇంత సంతతి పెరిగిపోయింది కదా, దీనికి కూడా ఏదైనా చెయ్యాలి అని కృష్ణ పరమాత్మ సంకల్పించాడు. ఆయన దగ్గరికి యముడు వీళ్ళంతా కూడా వచ్చారట. వచ్చి ఏమయ్యా కృష్ణ స్వామి, బ్రహ్మ రుద్రాది దేవతలంతా వచ్చి కృష్ణుని నమస్కరించారట. స్వామి, లోకకంటకులైన వారందరినీ నశింపజేయడం కోసం, ఈ భూలోకం యొక్క భారాన్ని తగ్గించడం కోసం మీరు అవతరించారు, చాలా సంతోషం. ఇప్పటికి 120 సంవత్సరాలు అయింది, మీరు వైకుంఠానికి వచ్చేయండి, మళ్ళీ ఎందుకు ఇక్కడే, వద్దు వెళ్ళిపోదండి, మీరు ఎప్పుడు ఏం చేస్తారు అని అడిగారట. కృష్ణుడు నవ్వి చెప్పాట, చూసారు దేవతలందరికీ వాళ్ళ కార్యం అయిపోతే చాలండి, స్వకార్య కుశలాహ అంటారు వాళ్ళని, వాళ్ళ పని అయిపోతే చాలు. రామాయణంలో కూడా అంతే కదా, రామచంద్రుడి దగ్గరికి యముడు వచ్చాడు, వచ్చి ఎవరూ రాకూడదు లోపలికి తలుపులు వేయించాడు. కాపలాగా లక్ష్మణస్వామినే పెట్టారు. తీరా ఆయన మాట్లాడింది ఏమిటి? సార్ ఎప్పుడు వస్తారు? ఫ్లైట్స్ అన్నీ నేను బుక్ చేయాలి కదా, అందువల్ల ఫ్లైట్స్ అన్నీ తీసుకొస్తా అంటే రాముడు చెప్పాడు, నేను ఒక్కడనే కాదు, ఈ అయోధ్యలో
ప్రాణం ఉన్నవన్నీ కూడా రావాలి, గడ్డి పరగతో సహా అన్నిటినీ తీసుకెళ్ళాలి. పుల్లెరుంబాది ఎన్నొన్నియే అంటారు మన ఆళ్వార్లు. గడ్డి పరగ దిగించి అన్నీ రావాల్సిందే. అయితే వాళ్ళందరూ డైరెక్ట్ ఫ్లైట్ లేదు సార్, వాళ్ళందరూ బ్రహ్మలోకానికి వెళ్తారు, సంతానక లోకములు అంటారు, అక్కడికి చేరి అట్నుంచి వాళ్ళు వైకుంఠానికి వస్తారు తప్ప నేరుగా మీ ఫ్లైట్ మాత్రమే వస్తుంది అని చెప్పేట. అలా వాళ్ళు చూడండి, వాళ్ళ రావణం అదైపోయింది, యజ్ఞాలు చేశారు, చాలండి అన్నట్ట. అలాగే కృష్ణుని కూడా బ్రహ్మాది దేవతలంతా, బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు అందరూ వచ్చారు. స్వామి లోకకంటకులంతా పోయారు, భూమి అంతా ప్రశాంతంగా ఉంది, ఇక రండి అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నాయన ఇంకా పని అవ్వలేదు. వాళ్ళందరికంటే బలవంతమైన వాళ్ళు, బలం బాగా కలిగిన వాళ్ళు, బలవత్తములు కొంతమంది ఉన్నారు, వాళ్ళే నా వంశం వాళ్ళు, యాదవులు. పరమాత్మ చూసారా, తన పర భేదం ఏం లేదండి. తీసుకెళ్ళిపోవాలంటే అందరినీ గ్రసిస్తాడు, మింగుతాడు. అది తప్ప వీడు నన్ను పూజలు చేస్తున్నాడు కనుక వీడిని నేను తీసుకెళ్ళకూడదు అనుకోడు. అసలు తీసుకెళ్ళడం కూడా ఒక కృపాకార్యమేనండి. ఈ లోకంలో ఉంచడమే దుఃఖం తప్ప తీసుకువెళ్ళడం అనేది దేవుడు దయతలిచాడనే అనాలి. అంతే తప్ప దేవుడికి దయలేదండి, మా ఆయన్ని తీసుకెళ్ళిపోయాడు, మా అమ్మని తీసుకెళ్ళిపోయాడు ఇలా అంటుంటారు అందరూ. అరే దేవుడికి 2 చేతులు దండం పెట్టాలి. ఆహా, ఈ లోకం నుంచి తీసుకెళ్ళి ఉద్ధరించావయ్యా, నువ్వు గొప్పవాడు అని దండం పెట్టుకోవాలి తప్ప దేవుడిని తిడతారా ఎవరైనా? కర్మ బంధాలు తొలగించాలి, తగ్గించాలి, తగ్గించినందుకు ఆనందపడాలి. అలా ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఆయన నా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చంపడం ఎవరి తరం కాదు, వాళ్ళకి ఎంత బలం అంటే నా అంత బలం వాళ్ళకు ఉంది, అందువల్ల వాళ్ళల్లో వాళ్ళు యుద్ధం చేసుకోవాలి, వాళ్ళు కూడా ఇక్కడి నుంచి పోవాలి, అప్పుడు ఏర్పాటు చేస్తూ వస్తా అన్నట్ట. ఆ సమయంలోనే విశ్వామిత్రుడు, దూర్వాసుడు, భృగు మహర్షి, అంగిరసుడు ఇలాంటి ఋషులంతా, చాలామంది ఋషులంతా కలిసి పిండారకము అనేటువంటి ఒక పుణ్యక్షేత్రానికి చేరారు. వాళ్ళంతా చేరి ఆ తీర్థానికి వెళ్ళే దారిలో ద్వారకా నగరం ఉందని, అక్కడ కృష్ణుని చూడాలని వాళ్ళంతా ద్వారకకి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడే యాదవులంతా ఆడుకుంటున్నారు. ఈ ఋషీశ్వరులందరినీ చూడగానే ఒక హేళన, సగం లోకంలో చాలామందికి ఋషులను చూసినా, పంతులను చూసినా కొంచెం ఎగతాళి చేయడం అలవాటు. ఏదో ఒక ఎగతాళి మీరు చూసి ఉంటారు కొన్ని మధ్య వీడియోలో. పెళ్లి చేసి అయ్యగారి మీద బుట్టంతా పోసి, చెత్తంతా పోసి, నానా రకాలు ఏడిపించారు. చూడలేదు ఎవరు? చూశారు? అదిగో పాపం చాలా ఏడిపిస్తారు. అందుకని అక్కడ సాంబుడు అనే ఆయనకి ఆడమ్మాయిలాగా వేషం చుట్టి, కడుపులో చీరలు పెట్టి ఆయన దగ్గరికి తీసుకెళ్ళాయా, ఆ అమ్మాయి మొహమాట పడుతుంది, ఆ అమ్మాయికి మగపిల్లడు పుడతాడా ఆడపిల్ల పుడుతుందా అని వెళ్ళి అడిగారట. ఋషులకు అన్నీ తెలుసుగా, త్రికాలవేత్తలు కదా, వాళ్ళకి ఒళ్ళు మండి, సరే సరే నువ్వు మా దగ్గరకు వచ్చి వెటకారాలు చేస్తున్నావా, అది ఆడది కాదు మగది కాదు మాకు తెలుసు, వాడికి ఆడవాడు పుట్టడు మగవాడు పుట్టడు, ఆ బట్టలు తీస్తే ముసలం పుడుతుంది, తీయండి, ఆ ముసలమే మీ అందరినీ సంహరించి మీ వంశాన్ని లేకుండా చేస్తుందని శాపం పెట్టారట. అందరూ కూడా భయపడి గబగబా వస్త్రాలు తీస్తే నిజంగానే ఒక రోకలి పడింది, ఇనప రోకలి. ఏం చేయాలి దాన్ని? భయపడిపోయి అందరూ ఉగ్రసేన మహారాజు దగ్గరికి తీసుకెళ్ళారు. కృష్ణుడిని అడగచ్చు కదండి, ఏం చేయమంటావు కృష్ణ అని, పొగరు, బలం బాగుంది కదా, ఏం చేయాలని అడిగితే అప్పుడు ఉగ్రసేనుడు కూడా కృష్ణుడిని అడగలేదండి ఏం చేయాలని. కృష్ణుడు నవ్వుకుని, బ్రాహ్మణ శాపం అనివార్యం, ముల్లోకాల్లో ఉన్నటువంటి ముగ్గురు త్రిమూర్తులు కూడా దాన్ని ఆపడం కష్టం, అందువల్ల అనుభవించి తీరండి అన్నట్టుగా నవ్వుకొని ఓ మాట అనేసి ఆయన తప్పుకుంటాడు. ఉగ్రసేనుడు అంటాడు, ఏం లేదు, ఒక పని చేస్తే సరిపోతుంది, దాన్ని మొత్తాన్ని అరగదీసేసేయండి, దానివల్ల కదా మన వంశం పోయేది, అరగదీసి చక్క సముద్రంలో కలిపారేయండి అన్నట్ట. దాన్ని మొత్తం అరగదీశారు. అరగదీసిన తర్వాత దాన్ని చివరికి ఒక చిన్న మురుకు మాత్రం మిగిలింది, దాన్ని మొత్తం తీసుకువెళ్ళి సముద్రంలో కలిపేశారు. మాట్లాడితే ద్వారకా నగరానికి ఆయన వస్తూ వెళ్తూ ఉండడం జరుగుతుంది. అక్కడికి నారదుడు వచ్చాడు. నారదుడు వచ్చినప్పుడు వసుదేవుడు ఒకసారి ప్రార్థన చేశాట, స్వామి ముక్తి కలగాలంటే ఏం చేయాలి, ఈ భవబంధాలు ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా, ఏం చేస్తే ముక్తి కలుగుతుంది, మాకు కాస్త చెప్పండి అని అడిగితే, అప్పుడు నాయన నీకు ఒక విషయం చెప్తా విను, స్వయంభువ మనువని బ్రహ్మ యొక్క శరీరం రెండుగా పడినప్పుడు తాను ఒక
దేహం నుంచి పుట్టాడు, ఒక భాగం నుంచి. ఇంకో భాగం నుంచి శతరూప అని ఇద్దరు పుట్టారు. ఆ స్వయంభవ మనువుకే ప్రియవ్రతుడు అని ఒక మహానుభావుడు పుట్టాడు. ప్రియవ్రతుడికి అగ్నీధ్రుడు అని పుట్టాడు. ఆ అగ్నీధ్రుడికి నాభి పుట్టాడు. నాభికి వృషభదేవుడు పుట్టాడు. ఆ వృషభదేవుడికి 100 మంది పిల్లలు ఉన్నారు. ఆ 100 మందిలో ఒకడు భరతుడు. రాజై లోకానికి మొత్తాన్ని చక్కగా పాలించాడు. ఆయన వల్లనే భరతవర్షమని భూమికి పేరు వచ్చింది ఈ వర్షానికి. ఆయన తర్వాత 9 మంది, అంటే ఎవరెవరు ఎలా అయ్యారనేది చెప్తున్నారు. అందులో ఒక 80 మంది దాదాపుగా బ్రాహ్మణులు అయిపోయారటండి. బ్రాహ్మణత్వాన్ని వాళ్ళు స్వీకరించారు అని వాళ్ళ గురించి చెప్పారు. అందులో ఇంకో 9 మంది ఒక్కొక్క ఖండానికి ప్రభువులు అయిపోయి వాళ్ళు పరిపాలన చేశారు. ఇలా నిత్యకర్మానుష్ఠానం చేస్తూ ఉంటే ఒక 9 మంది మాత్రం వృషభదేవుని యొక్క బాటను అనుసరించారు. వృషభదేవుడు చివరికి తాను ఒక్కొక్క పద్ధతిని అవలంబించారు. ఆయన ఒక అజగరంగా, అంటే ఎన్ని సన్యాసుల్లో ఎన్ని పద్ధతులు ఉంటాయో ఆ అన్ని సన్యాసుల పద్ధతుల్ని ఆయన పాటించాడు. అంటే దిగంబరంగా, శ్వేతాంబరధారిగా, కాషాయంబరధారిగా, చివరికి ఆయన ఎక్కడికి కదలకుండా ఒకచోటే పడుకుని ఉండడం, అంటే ఆహారం వస్తే తినటం లేదా మానేయటం, దానికి అజగర వృత్తి అంటారు. ఒక కొండ చిలువ ఎలా అయితే ఒక చోట పడి ఉంటుందో అలా పడి ఉండడం, ఇలాంటి వృత్తులన్నీ ఆయన అవలంబించాడు. చాలా చేశాడు ఆయన. అలా 9 మంది మహానుభావులు భాగవతోత్తములై దేశమంతటా సంచరిస్తూ దేహం మీద గేహం మీద మమత లేదు. గేహం అంటే ఇల్లు, ఇంటి మీద మమత లేదు, శరీరం మీద మమత అంతకంటే లేదు. ఇలా వాళ్ళు దేశ సంచారులు అంత తిరుగుతూ ఉండగా ఒకసారి ఏం జరిగిందంటే, నిమి అంటారు, మనం మొన్న చెప్పుకున్నాం. ఆ నిమి చక్రవర్తి ఆ శరీరాన్ని వదిలిపెడితే ఆయన దేహాన్ని నుంచి పుట్టినవాడు జనకుడు. ఆ జనకుడు కొన్ని ప్రశ్నలు అడిగేట. ఈ 9 మంది వస్తే, ఆ 9 మంది మహానుభావులు కదా, మీరు వచ్చారు కదా, మీరు మాకేమైనా తత్వాన్ని ఉపదేశించండి అంటే ఆ 9 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఉపదేశాన్ని చేశారయా. అందులో కవి అనే అతను మనిషి పాడైపోవడానికి గల కారణం ఏమిటి, ఇవి వింటే బాగుంటుందని 2-3 చెప్తా, అంతే, విందురు కానీ. అరిషడ్ వర్గాలను జయిస్తే మనిషి చాలా గొప్పవాడవుతాడు. వాటి వల్లే మనిషి అనేక రకాలైన పాడు పనులు చేస్తాడు. 3 రకాలైనటువంటి ఈషణత్రయం అంటారు. దారేషణ, ధనేషణ, పుత్రేషణ. భార్య ఎక్కడ దొరుకుతుందని వెతుకుతాట. ఆ తర్వాత భార్యతో అనునయించి సత్సంతానాన్ని, పుత్రాన్వేషణ, పుత్రులు కావాలని అన్వేషిస్తాట. పోషించడానికి డబ్బు కావాలి, చివరికి దాంట్లో పడతాట. ఇలా జీవితాన్ని మొత్తాన్ని పాడు చేసుకుంటారు అని ఆయన చెప్పాడు. తర్వాత హరి అనే ఆయన, నాయన సంసారంలో ఉన్న మనిషి తరించడానికి ఉపాయాలు ఉన్నాయి, సాక్షాత్తు భగవంతుడు మన కోసం ఆరాధన ఎలా చేయాలో చెప్పాడు అని పాంచరాత్ర ఆగమంలో ఉండే కొన్ని పద్ధతులన్నింటినీ చెప్పి భాగవతోత్తముడు ఎలా ఉండాలో వాటన్నిటి గురించి చెప్పాడు. ఇక అంతరిక్షుడు అనే ఆయన, ఆ పరంధాముడు ఎవరో కాదు, సాక్షాత్తు కృష్ణుడే. ఆయన అంతటా ఉన్నాడు, అంతటా ఉన్న భగవంతుని చక్కగా మనం చూడొచ్చు అని ఆయన చెప్పాడు. 4 ఆయన ప్రబుద్ధుడు అనే ఆయన చాలా అందమైన విషయాలు చెప్పారండి. ఇవి అందరూ వినవలసినవి. ఇవి గనక పాటిస్తే మనిషి వాడిని ఎదిరించేవాడు లోకంలో ఉండడు, భగవంతుడు వాడి హృదయాన్ని ఆవాసం చేసుకుని ఉంటాడని చెప్పాడు. ఏమేంటి అవి? మంచి గుణం, సత్వగుణం అంటారు. 2 భూత దయ, సకల ప్రాణుల మీద దయ తలిచి ఉండడం. హరి కథామృత పిపాస, దాహం ఎక్కువ ఉండాలి. ఏంటా దాహం? భగవంతుని కథలు వినాలనే దాహం ఎక్కువ కావాలి. బ్రహ్మచర్యము అంటే ఇంద్రియాలను నిగ్రహించడం ఒకటి, బ్రహ్మ అంటే పరమాత్మ, ఆయన వైపు చరించడం, వెళ్ళడం. తర్వాత విషయాల మీద విరక్తి. విషయాలంటే శబ్ద స్పర్శ రూపరస గంధాలు, వాటి మీద విరక్తి కలిగి ఉండడం. సజ్జన మైత్రి, మంచి వాళ్ళతో స్నేహం చేయటం. అలాగే సాధు సాంగత్యం, మంచి వాళ్ళతో సాంగత్యం చేసి మంచి విషయాలు వింటాం. ఇన్ని విన్నా గర్వం రాకుండా వినయశీలము, వినయంతో వంగి ఉండడం. దాంతోపాటు బహి శుద్ధి కావాలి. అందువల్ల అదొక శౌచం కావాలి, శుచిత్వము అన్నారు. ఆ శుచి రావాలంటే తనది కాని దాన్ని వాడు ఆశించకూడదు. అది ధనమైనా లేదు, ఇతర వస్తువులైనా ఏదైనా సరే
వాటిని ఆశించకూడదు. తర్వాత తపస్సంపన్నుడై ఉండాలి, ఎప్పుడు పరమాత్మని భావిస్తూ మంచిని భావిస్తూ ఉండాలి. తర్వాత ఎవరైనా తప్పు చేసినా క్షమించగలిగే గుణం కావాలి. నేను చచ్చినా క్షమించను అనకూడదు, క్షమించు, ఆ క్షమాగుణం నీకు కావాలి. అలాగే మౌనం, సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి. మరి మీరే స్వయం మాట్లాడుతున్నారు, మేమంతా మౌనంగానే ఉన్నాం అనకండి. దేవుడు కథలు చక్కగా చెప్పచ్చు, తప్పులేదు, ఎంతసేపు అయినా. వ్యర్థ ఆలాపాలు చేయకూడదు. దానికంటే మౌనంగా ఉంటే అది ఒక బలం అన్నమాట. మౌనం అంటే కేవలం నోరు మూయటమే కాదండి, మనస్సును కూడా కట్టేయటం. కొంతమంది మౌనం అని పలకలు తీసుకుని రాస్తూ ఉంటారు, పుస్తకాల మీద రాస్తుంటారు. అది మౌనవ్రతం కాదు. మౌనవ్రతం అంటే ఏది? మనస్సును కూడా భావాలు రాకుండా ఆపడం ఏదైతే అంటారో దాన్ని. ఎందుకంటే ఒక మాట వస్తుందంటే దేనివల్ల వస్తుందండి? మనస్సు వల్లే. మనకి శాస్త్రం కూడా చెప్తుంది కదా, మనఃపూర్వో వాగుత్తరః అంటుంది. ముందు మనస్సు పనిచేస్తుంది, ఏమేం మాట్లాడాలి, ఏం చెప్పాలని. ఇప్పుడు నేను ఉత్తర క్షణంలో ఏం చెప్పాలో అది నోట్ చేస్తూ ఉంటుంది. టీవీలో యాంకర్స్ చూడండి, న్యూస్ చదివేటప్పుడు వాళ్ళకి టీవీ ఎదురుగుండా ఉంటుందండి, దాంట్లో అన్నీ అలా వెళ్తూ ఉంటే దాన్ని చూస్తూ చదువుతారు వీళ్ళు. తర్వాత ఏం చదవాలనేది అక్కడ వస్తుంది, అక్కడ వస్తేనే వీళ్ళు చదువుతారు, అక్కడ రాకపోతే ఏం చదవరు, మౌనం ఆగిపోతారు. అలాగే ఇక్కడ కూడా అంతే. ఈ మనోపలకం మీద వచ్చే విషయాలనే మనం మాట్లాడుతుంటాం. మనస్సులో ఏది ఉంటే అదే వస్తుంది. అందుకే చూడండి, ఎవడన్నా ఏదన్నా అన్నాడు అనుకోండి, ఇలా అంటావరా అంటే, నేను ఏదో ఊరికినే అన్నాలేరా, ఊరికినే అంటాడు ఎవడన్నా. నీ మనస్సులో ఏది ఉందో అదే బయటకు వస్తుంది. నువ్వు మనస్సులో ఇలా అనుకుంటున్నావు గనకే, ఇలాంటి భావన ఉంది గనకే ఇది వచ్చింది అంటారు. అందువల్ల మనఃపూర్వో వాగుత్తరః అని మౌనం. తర్వాత వేదశాస్త్రాధ్యయనం. ఎప్పుడు ఆ శాస్త్రాలు, వేదం ఏం చెప్పిందో మనం చూడాలంటే రామాయణాది గ్రంథాలు చదవడం. దాని తర్వాత శాస్త్రానుష్ఠానం, చదవడమే కాదు చదివిన వాటిని ఆచరించే ప్రయత్నం చేయటం. అహింస, ఏ ప్రాణికి హింస చేయకుండా ఉండడం. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు సుఖము కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. ఆ రెండింటిని భరించగలగడం తితిక్ష. ఏమంటారు? తితిక్ష. అమ్మో నా వల్ల కాదండి ఈ కష్టాలు భరించడం, నేను ఎక్కడన్నా దూకేస్తా అనకూడదు. సుఖం వచ్చినప్పుడు దూకుతా అంటాడు ఎవడన్నా? ఇప్పుడు 10,000 కోట్లు మీకు వచ్చాయనుకోండి, ఎవరికన్నా మీలో ఎవరైనా ఏం చేస్తారు, నాకు వద్దని ఎవరైనా అంటారా? ఒక్కడు చెయ్యత్తలేదు చూడండి. వస్తే ఎంత బాగుండని ఆశ అందరికీ ఉంది. ఎవడు నాకు వద్దనేవాడు ఉండడండి. 10,000 కోట్లు అంటే మాటలా ఏమండి? కనీసం 1 కోటి వచ్చినా చాలండి, ఎవడో వదలండి. ఒక ఆయన అన్నాడండి, స్వామి 10,000 కోట్లు నాకు రానియండి, 5,000 కోట్లు మీకు ఇస్తానండి. నాకు వద్దున ఆయన. ఎందుకంటే వచ్చిన తర్వాత వాడు మనకు కనపడ్డు, మనకి ఆశ పెట్టి మన్నెందుకు ఏడిపించడం. నిజంగా ఏమీ లేనప్పుడు అంటాం కాదు, అన్నీ వచ్చినప్పుడు అనాలి, ఇస్తాండి, తీసుకోండి, రండి అని. ఎంతోమంది దగ్గర ఎంతో ధనం ఉంటుంది, ఆ ధనాన్ని మంచిగా ఎంతమంది వాడతారండి? ఎవరైనా అలా మంచిగా వాడగలిగే మనస్సు ఉంది అంటే వాడిది ఇప్పటిది కాదండి. నాల్పస్య తపస ఫలం. ఎన్నో జన్మల్లో వాడు తపస్సు చేస్తేనే ఓ మంచి చేయగలుగుతాడండి. ఇప్పుడు చూడండి, మీరందరూ మంచి చేస్తున్నారా, చేయట్లేదా? ఎంతమంది చేస్తున్నారు? 108 దివ్యక్షేత్రాలను జీర్స్వామి అక్కడ కడితే మహాకుంభం అని పెద్ద తీర్థం జరగబోతుంది రేపు ఫిబ్రవరి 9 నుంచి 10 రోజుల పాటు. ఆ 10 రోజులు వచ్చే భక్తులు ఒక 45,000 మంది ఉంటారంటే, మేము అన్నం పెడతామండి వాళ్ళకి అన్నారంటే కరీంనగర్ వాళ్ళు గొప్పవాళ్ళ కారా? దీన్ని కూడా తప్పట్లు కొట్టుకోకపోతే ఎలాగమ్మా? పెడతా అన్నారా లేదా చెప్పండి? ఎంతమంది చేశారు? గత సంవత్సరం అందరూ ఇచ్చారు మన వాళ్ళు. నిజానికి ఓ 100 మంది కలిస్తే అయిపోతుంది, ఒక్కడైనా చేయొచ్చు 45,000 మందికి. కానీ అలా కాదు, అందరం కలవాలి, కలిసి చక్కగా చేయాలి. ఈ దాతృత్వం అనేది అందరికీ వచ్చేది కాదండి. ఆ దాతృత్వం వచ్చింది అంటే, ఏదైనా తీసి పెట్టగలుగుతున్నామంటే పూర్వజన్మలో చేసినటువంటి తపఫలమే తప్ప వేరేది కాదు. నాల్పస్య తపస ఫలం అంటారు శాస్త్రవేత్తలు. అందువల్ల తితీక్ష, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, దుఃఖం వచ్చిందని కొంగకు, సుఖం వచ్చిందని పొంగకు, అది ఉండాలి అంటున్నారు. ఇంకోటి ఏమిటో తెలుసా అండి?
నేను ఇలా ఉండడానికి కారణం భగవంతుడు, ఆ భగవంతుడు అంతటా ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడు అని ఆ భగవంతుడిని విశ్వసించడం. ఎంతమంది విశ్వసిస్తూనే ఉంటారు దేవుడు ఉన్నాడని? ఉన్నాడా లేడా? ఉన్నాడండి. లేకపోతే వానలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎండ ఎలా వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయంటే ఎవరు చెప్పి పంపిస్తున్నారు వీటన్నిటినీ? ఎవరు ఆజ్ఞని అవి పాలిస్తున్నాయి మనకి తెలియదు. ఆ ఆజ్ఞ ఇచ్చేవాడు ఎవడో వెనకాతల ఒకడు ఉన్నాడు, ఆయన నియంత్రిస్తున్నాడు, చెప్తున్నాడు, శాసకుడు. అందుకే దేవుడికి పేరు ఈశా. ఏమంటున్నారు? ఈశా. ఎవడు నియమిస్తున్నాడు వీటిని? ఆ నియమించేవాడికి పేరు తెలియదు కనుక ఈశ్వరుడు అంటున్నాం. ఆయన ఈ సూర్యుడు కూడా ప్రకాశిస్తున్నాడు కదా, ఈయన ఇంత ప్రకాశిస్తున్నాడంటే ఈయన కంటే ప్రకాశించేవాడు అయి ఉండాలి కనుక ఆయన పేరు దేవుడు. ఏమంటారు? గట్టిగా చెప్పండి. ఆయనకి దేవుడికి పేరు ఏమైనా ఉందా అండి? ఏం పేరో తెలియదండి ఆయనకి. ప్రకాశిస్తాడు, బాగా ప్రకాశిస్తాడు కనుక ఆయనకి దేవుడు అని. ఎవరైనా చెప్పండి దేవుడికి పేరు ఏమన్నా చెప్పగలరా? ఎవరైనా దేవుడి పేరు ఇది అని ఎవరైనా చెప్తారా? ఎవరికీ తెలియదు, ఎవరికీ తెలియదు. మరి అదేంటండి నారాయణ అంటారు కదండి. అవును, చేసే పనిని బట్టి అంటున్నాను తప్ప ఆయన పేరు ఇది అని తెలియదు ఎవరికి. నారాయణ అంటే సకల ప్రాణులకి ఆధారమైన వాడు ఎవడో, ఈ ప్రాణులన్నిటికీ ఆధారమైన వాడు ఎవడో వాడు నారాయణ. నారాయణ అని ఆ టెక్నికల్ పదాలని ఒక్కొక్క ఋషి దర్శించారు. అంతే తప్ప దేవుడికి ఇది అని పేరేదండి తెలియదు. ఆయన ఎలా ఉంటాడో తెలియదు. అలాంటి వాడు ఉన్నాడు, లేకపోతే రాదు. ఇప్పుడు ఈ మైక్ ఇక్కడి నుంచి వస్తుందంటే దీనికి వైర్ కనపట్టంలే, స్టాండ్ ఉంది, మైక్ ఉంది, కానీ ఆ స్పీకర్స్ నుంచి ఎలా వస్తున్నాయి? మధ్యలో ఎవడో దీన్ని కంట్రోల్ చేస్తున్నాడు, అక్కడ కూర్చున్నాడు. మనకి తెలియదు, మీలానే కూర్చున్నాడు అంతే. కానీ ఎలా వస్తుంది తెలియదు. ఏదో పెట్టారు, బ్యాటరీ పెట్టారు, దాని నుంచి ఎలా ఆపరేట్ చేస్తారు? ఎంత విచిత్రం అండి. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న గొట్టాన్ని అక్కడి నుంచి మానిటర్ చేస్తే మధ్యలో వైర్ లేకుండా అక్కడి నుంచి శబ్దం వస్తున్నప్పుడు ఎక్కడో కూర్చుని దేవుడు ఎందుకు ఈ గొట్టాన్ని నడిపించకూడదు చెప్పండి? నడిపించచ్చా, నడిపించకూడదా? చేయొచ్చా, చేయకూడదా? మధ్యలో కనెక్షన్ ఉందా? వైరు ఏం లేదు కదా, నడిపిస్తాడు ఆయన అంతే. ఏమైనా కావాలా? మీ ఇంట్లో రిమోట్ని పట్టుకుని ఇక్కడ నొక్కితే అందులో ఛానల్ ఎలా మారుతుందండి? ఎప్పుడు అనిపించట్లేదా మీకు ఆశ్చర్యంగా? మరి ఇక్కడ నొక్కితే అది ఎలా మారుతుంది? ఆయన దగ్గర ఫోన్ ఉంది, ఆ ఫోన్లో రికార్డ్ చేసింది బటన్ ఇక్కడ నొక్కుతాడు ఆయన ఫోన్లో, నొక్కితే అందరి టీవీల్లో ఫోన్లో వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి అని అడిగా ఆయన్ని. నాకు తెలియదండి, డివైస్ ఎలా తయారు చేశాడు అన్నాడు ఆయన. వాడు ఎవడో తయారు చేశాడండి, నాకేం తెలుసు. అది నొక్కితే అది అలా వెళ్తుంది అంతే. అందరికి వస్తుందా రావట్లేదా చెప్పండి మన ఛానల్లో? ఎలా? ఆశ్చర్యం. మనం తయారు చేసిన డివైజెస్సే మనం తీసుకెళ్ళి పోస్ట్ చేయకుండానే, మామూలుగా తీసుకెళ్లకుండానే బటన్ నొక్కితే పనులు అయిపోతే, దేవుడు సంకల్పిస్తే పనులు అవుతాయి. ఆయనకి బటన్ అక్కర్లా, సంకల్పిస్తాట. తదైక్షత అంటట అంతే. సంకల్పిస్తున్నా ఏమని? బహుశ్యాం ప్రజా ఏతి అంటే అనంతమైన ఈ లోకాలన్నీ ఏర్పడుగాక అనుకోగానే అన్నీ ఏర్పడిపోతాయట. అంతటి వాడండి పరమాత్మ. అటువంటి ఆ పరమాత్మని నమ్మి ఉండాలి అని చెప్పారు. నమ్మి ఉండడం ఒక్కడే కాదు, ఆ స్వామిని పొందాలనేటటువంటి కోరిక కూడా కావాలి. దానికే ముముక్షత్వము అంటారు. అంటే మోక్షం యందు ఇచ్చ, ఆ ఆనంద స్వరూపుణ్ణి పొందాలనే కోరిక కావాలి. ఎంతమందికి దేవుణ్ణి పొందాలనే కోరిక ఉందండి? అందరూ అబద్ధాలే. రోజు వచ్చేవాళ్ళకంటే ఈరోజు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు. వాళ్ళు దేవుణ్ణి పొందడానికి రారా, ఎవరో ఆయన్ని పొందడానికి రుక్మిణి కళ్యాణం చేసుకోవడానికి వచ్చారు. రుక్మిణి కళ్యాణం చేసుకుంటే మంచి భర్త లభిస్తాట అని వచ్చారు. కానీ దేవుడు లభిస్తాడని ఎవరన్నా వచ్చారా? లభించాలని రావాలండి. అలా ఉన్నవాడు ఎవడో వాడిని ముముక్షువు అని పిలుస్తారు. ముముక్షువు అంటే మోక్షం యందు కోరిక కలవాడు. మోక్షం అంటే పరమానందం అని అర్థం. ఆనందం కావాలా వద్దా? అందరికీ కావాలి. కానీ ఆనందం పెళ్లి వల్ల వస్తుంది అనుకుంటాం, ఆ తర్వాత తెలిస్తే ఫైటింగ్స్ అన్నీ. అబ్బా అనవసరంగా కట్టుకున్నానండి. రోజు ఉంటారండి ఇళ్లలో, కానీ ఈ రోజుల్లో అలా కాదండి. ఈ రోజుల్లో చిన్న గొడవ వస్తే విడిపోతారు.
ఆ రోజుల్లో మనం చూస్తుండేవాళ్ళం మా చిన్నప్పుడు పెద్దవాళ్ళని. వాళ్ళు ఎంత తిట్టుకున్నా అబ్బా నిన్ను చేసుకోవడం అనవసరంగా కర్మగాలు చేసుకున్నా అని అంటారు. 20 ఏళ్ళు పెళ్లి చేసుకున్నవాడు సాయంత్రం అయిన తర్వాత ఆవిడ కనబడకపోతే బాధపడిపోతారు, ఆయన రాకపోతే బాధపడిపోతారు. చూశానండి నేను అది. మా తాతగారు ఆలయంలో ఉన్నప్పుడు ఇళ్లలో నాయనమ్మ గారు అంటారుగా, నేను వెళ్ళిపోతా మఠానికి అని గుళ్ళో కూర్చుంది. నా బెంగ ఏంటి, నాయనమ్మ వెళ్ళిపోతే నాకు ఎవరన్నం పెడతారు అని. అంతేగాని వాళ్ళిద్దరు కలిసి ఉండాలి నాకు తెలియదు, చిన్నపిల్లవాడిని కదా. అయ్యయ్యో మా అమ్మ నువ్వు ఇంటిరా మా అమ్మ అంటే, ఎందుకురా నేను వచ్చేం చేయాలరా అని గుళ్ళో. మా అమ్మ మరి నాకు భోజనం సాయంత్రం ఎవరు పెడతారు, తాతకి రాదుగా ఉండడం అన్న. అంటే తాతగారి దగ్గర పెరిగినప్పుడు ఇలా అంటే అప్పుడు ఆవిడంది, ఒరే నేను ఇంటికి తాతతో ఉండాలని కాదు నీకు వండి పెట్టడానికే వండుకోపో అంది ఆవిడ. అని సరే ఇంకేం చేస్తాను గుళ్ళో కూర్చొని అదే ఆలోచిస్తున్నా నేను. గంట అయిన తర్వాత ఆవిడ ఏముందో తెలుసా అండి, ఒరే తాత కాఫీ తాగాడో లేదో పెట్టిస్తే తీసుకెళ్ళేవరా అని. ఇదేమిటి రానన్నావుగా నువ్వు, పోరా ఎంతైనా తాత కదరా మా ఆయన కదరా. మళ్ళీ వాళ్ళు కూడా కలుస్తారండి, ఊరికే చిన్న చిన్న మాటలు అవి ఉంటాయి. అయితే ఆవిడే అంటారు, ఆయన ఏం మాట్లాడి వెళ్ళిపోతుంటారు తప్ప విని ఊరుకుంటారు అంతే ఆయన చిన్న విషయాలకే. కానీ వాళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉండేదండి పూర్వకాలంలో. ఈ రోజుల్లో ఆ ప్రేమల్ని నిలుపుకోవట్లే. ఉంటాయి ప్రేమలు, కానీ చిన్న వాటికి భూతద్దంలో చూస్తున్నారు విడాకులు విడాకులు విడాకులు. నాకు నచ్చలేదు నాకు నచ్చలేదు. కారణం ఏంటో తెలుసా అండి, 30 ఏళ్ళు తర్వాత వివాహాల వల్ల వచ్చిన ప్రమాదాలు. పూర్వకాలం 18 ఏళ్ళకి 14 ఏళ్ళకి వివాహాలు అయ్యేవి. మరి ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయో మనకి తెలియదు, కానీ ఇంకా ఏజ్ పెంచి ఇప్పుడు 21 ఏళ్ళు కాదు 30 ఏళ్ళకి కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఆల్రెడీ అలాగే ఏడుస్తున్నారు, అలాగే చేసుకుంటున్నారు. నేను ఒకే మాట చెప్తా ఎవరికైనా, మీరు చెప్పండి రాత్రి 12ంటికి భోజనం చేస్తే ఏమవుతుంది, మిమ్మల్ని 12ంటికి భోజనం చేస్తే ఏమవుతుంది, లేదు 10ంటికి చేస్తే ఏమవుతుంది, 9ంటికి చేస్తే ఏమవుతుంది. అదే 7:30కి తింటే పడుకోవడానికి 9 కనుక 2 గంటల్లో అరిగిపోతుంది, పొద్దున్నేకి పుష్టి కలుగుతుంది. అదే 12ంటికి తింటే పొద్దున్నే తేనుపులు, నిద్ర రాదు, బెంగ, పొట్టంతా ఉబ్బిపోయి పెళ్ళిళ్ళు కూడా అలాగే ఉంటున్నాయండి. 30 ఏళ్ళకి చేసే పెళ్ళిళ్ళు ఏం అరక్క పొట్ట ఉబ్బిపోయి వాళ్ళ మీద వీళ్ళకి ద్వేషం, వీళ్ళకి బాగా లేటుగా తింటే తేనుపులు వచ్చినట్టుగా లేట్ మ్యారేజెస్ వల్ల వాడి మీద వీడు ఈవిడి మీద ఆవిడే, ఇద్దరు కొట్టుకోవడమే. అందుకే నేను చెప్పా కనపడిన పిల్లలందరికీ చదువుల తర్వాత చదువుకోండి, పెళ్ళి అయ్యాకైనా చదువుకోవచ్చు, ముందు పెళ్ళి చేసుకోండి. వివాహం సమయానికి అవ్వాలి, అయితే మంచిది. లేదంటే గృహస్థాశ్రమ ధర్మాలు ఎక్కడ నిలబడతాయండి, ఉంటాయా? ఈ రోజుల్లో ఆ ధర్మాలు లేకుండా పోవడానికి గల కారణం ఏమిటంటే ఈ సమయాన్ని మార్చడం వల్లే. ఏ సమయానికి ఏది జరగాలో అవి జరిగితేనే సుఖం కదా. ఎవరికి వాళ్ళు ఇప్పుడు పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారండి. మా అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడకపోతే ఎలాగండి అన్నాడు. ఇప్పుడు నిలబడుతుంది కదా అన్న. ఇది కాదండి, ఉద్యోగం చేయాలి కదా, పొద్దున్న సంపాదించుకోవాలి కదా. సంపాదించుకోవడానికి ఆయన ఉంటాడుగా. ఒకవేళ ఆయన వదిలేస్తే నీ దుంపతేగా, ఆయన వదిలేస్తే నేను ఎందుకు అంటున్నారా? మీ ఆవిడ నిన్ను వదిలేసిందే ఏమండి? మీ ఆవిడ నిన్ను వదిలేలేదు కదా, మీ ఇద్దరు బాగానే ఉన్నారు కదా. మీ అమ్మా నాన్న ఇద్దరు వదిలేసుకుంటే నువ్వు ఉన్నావా? వదిలేదు కదా. అసలు వదిలేస్తేనే భావన ఎందుకు? ఎన్నొచ్చినా కలిసే ఉంటాం అనేది ఉండాలి కదా. అలా కలిసి వచ్చేలాగా ఆ పెద్దలు కూడా పూర్వం చెప్పేవారండి. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పడానికి లేరు, చెప్పినా వినడానికి వీళ్ళు లేరు. ఎవరి బిజీ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి గోల వాళ్ళది. ఇలా అందరూ ఉంటున్నారే తప్ప ఎవరికి ఏమీ లేదు. అందుకే నిజమైన ఆనందం వీటిల్లో లేదురా, నిజమైన ఆనందం దేవుడి దగ్గర ఉంది. అందుకే ప్రతివాడు ముముక్షువు కావాలి. ఏం కావాలి? ముముక్షు అవ్వాలి. అందుకని ముముక్షు అంటే మోక్షం యందు ఆసక్తి. మరి మోక్షం యందు ఆసక్తి కలిగిన వాడు ఎలా ఉంటాడు అంటే వాడికి జన సందోహం మీద ఉండదు. జనాలు ఉన్న చోట వాడు అక్కడ ఉండటండి. జన సందోహవర్జనం అంటున్నారు. అక్కడ ఎక్కడన్నా ఎక్కువ మంది కూడున్నారు అనుకోండి, దూరం కూర్చుంటాడు. వామో వెళతా నాకు వద్దురా బాబు అనుకుంటాడు. అలా దూరంగా కూర్చుని ఉండడం. తర్వాత అలాంటి వాడు దేవుడు అంటే బాగా అమితమైన ఇది ఉండి ఊరికే మాటలు చెప్పడం కాదండి,
అలాంటి వాడు ధరించే దుస్తులు ఎలా ఉంటాయో తెలుసా? దాన్ని కూడా చెప్తున్నారు. వల్కలాలను ధరిస్తాట. అంటే మామూలు సాదాసీదా బట్టలే తప్ప వస్త్రాల మీద వాడికి మమత ఎక్కువ పెరగదు. ఎందుకంటే మంచి మంచి డిజైన్స్ వాటిని కట్టుకుని కొంతమంది అంటుంటారు, నాకు తెలిసిన వాళ్ళు, ఏం చేసుకుంటాం, ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా, కట్టేద్దాం మంచి, ఆ డబ్బుతో ఎన్ని మంచి చేయొచ్చు మేము చెప్తూ ఉంటాం. అనుభవించాలి కదండి, ఇంకెప్పుడు అనుభవిస్తాం అంటారు. నువ్వు అనుభవించాలనుకుంటున్నావు అంటే అగ్నిహోత్రంలో నెయ్యి పోసే కొద్దీ మండుతుందే తప్ప అది ఆరదండి, చల్లారదు. కోరికలు కూడా అంతే. ఈ పండక్కి ఈ చీర, ఇంకో పండక్కి ఇంకో చీర, ఇంకో ప్యాంటు, వీటి మీదే తప్ప ఆ వస్త్రాలు కట్టుకునేది కూడా అండి నిజంగా మనకి శరీర రక్షణ కోసమే తప్ప శరీర అందానికి వర్ధకమని భావించటండి ముముక్షు. అది చెప్తున్నారు. అలాగే ఇంకెలా ఉంటాడు, దొరికింది తిని సంతృప్తి పడతాడు తప్ప నాకు అవి లేవే ఇవి లేవే అనుకోడు. అలాగే ఆ పరమాత్మను తెలుసుకోవడం కోసమని వేదాంత శాస్త్రాలలో ఏముందో వాటన్నిటిని తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగి ఉంటాడు. ఎవరిని నిందించడు, ఏ దేవతని నిందించడు. త్రికరణ శుద్ధి మూడిట్లోనూ ఒకేలా ఉంటాడట. వాంగ్ మనస కాయాలతో ఒకేలా భావిస్తాడు. సత్యాన్ని అనుసరిస్తూ ఉంటాడు, సత్య భాషణం చేస్తాడు. లోపల ఇంద్రియాలు బయట ఇంద్రియాలు శమదమాలు అంటారు, వీటిని నిగ్రహిస్తాడు. గృహం మీద, అలాగే అతను ఉండేటువంటి తోటలు కానీ పొలాలు కానీ భార్య పిల్లలు లేదు భర్త ఇవన్నీ కూడా భగవంతునికి చెందినవే అనుకుంటాడు తప్ప నావి అనుకోకూడదు. అనుకుంటారా? అందుకే మన వాళ్ళు ఏమంటారు, గురువులు కనబడితే, అయ్యా మీరు పెట్టిన భిక్షేనండి ఈ ఇల్లు, మీరు పెట్టిన భిక్షేనండి ఈ భార్య అయినా భర్త అయినా, మీ అనుగ్రహం అండి, మీ అనుగ్రహం అంటారా? అనరా? ఇవన్నీ మీవే అంటారు. అనగానే ఆస్తి పేపర్లు తెచ్చి సంతకాలు పెట్టించుకోరు గురువులు. అనాలి మనం అంతే. ఆయన ఓహో అలాగానే ఆయన అనాలి తప్ప అయితే నిజంగానే అయితే ఖాళీ చేసేయండి అనరు. అంటే వాళ్ళు గురువులు గారు, ఊరికే అనాలి మనం. అందువల్ల అలాగా ఇవన్నీ మీవే అని చెప్పడం. అలాగే వాళ్ళు భక్తి లేని వారితో సహవాసం చేయరు. ఇతర విషయాలు మాట్లాడుతూ భోగ లాలసతో ఉండే వాళ్ళతో దూరంగా ఉంటారు. ఇవి భాగవత ధర్మాలు అంటారు. ఏమంటారు? ఇవి భాగవత ధర్మాలు అని ప్రబుద్ధుడు అని ఆయన చెప్పారు. ఇలా పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, వీళ్ళందరూ కూడా ద్రమిడుడు, దవనుడు అని ఈ మహానుభావులు అంతా చెప్పినవి 9 రోజులు చెప్పుకోవచ్చు అండి. మనం 7 రోజుల పాటు వీళ్ళందరివి చెప్పుకోవచ్చు. అలాంటి గొప్ప విశేషాలు వీళ్ళంతా చెప్తారు. వైకుంఠానికి పెరుమాళ్ళు ఆహ్వానించారు దేవతలందరూ. ఆ తర్వాత ఉద్ధవుడు తెలుసుకుంటాడు, ఉద్ధవుడికి జ్ఞానబోధ చేస్తాడు పరమాత్మ. ఆ తర్వాత యదు మహారాజు కృష్ణుడు చెప్తూ ఉంటాడు, ఉద్ధవుడికి క్రియాయోగాన్ని చెప్పాడు. ఆరాధన ఎలా చేయాలి, ధర్మం ఎలా ఉండాలి, ఇది చెప్పింది కూడా ఒక అద్భుతమైన కృష్ణుడు చెప్పింది. మనకి చెప్పిన ఉపదేశాల్లో కొన్ని గీతలు ఉన్నాయి. ఉద్ధవ గీత, రుద్రగీత, భ్రమర గీత, గోపికా గీత. ఈ గీతలన్నీ ఒక్కో రోజు పెట్టుకుంటే మనకి 7 రోజులు చక్కగా చెప్పుకోవచ్చు అనమాట. అలా కూడా ఒక సంవత్సరం అలా చేయొచ్చు. ఇలా కొన్నిటిని మనం ఏర్పాటు చేసుకుని ఇందులో కృష్ణ పరమాత్మ 3 రకాలైన జీవులు ఉంటారని, బద్ధులు, ముక్తులు, నిత్యులు అనే వాటి వివరణ చేస్తూ వస్తాడు. ఇదంతా చాలా అద్భుతమైనటువంటి భక్తి ధ్యానం గురించి, హంసగీతం గురించి, అన్నిటి గురించి చెప్తూ వర్ణాశ్రమాలు అంటే ఏమిటి, వాటి ధర్మాలు ఏమిటి, యమ నియమాలు, కర్మ జ్ఞాన భక్తి తత్వాలు, వీటన్నిటి గురించి చేస్తారు వివరణ. అవన్నీ ఉద్ధవుడికి చెప్పిన ఆయన నేటికి 7వ రోజున ఈ ద్వారకా నగరం మునిగిపోతుంది. ఉద్ధవా, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి హిమాలయాలకి వెళ్ళవలసింది. ఎందుకని ఉద్ధవుడిని నెట్టిపెట్టాడు కృష్ణుడు అంటే, తర్వాత ఈ భాగవత ధర్మాలని చెప్పేవాడు ఒకడు కావాలి. అలా చెప్పేవాడు ఉద్ధవుడు తప్ప మరోడు కాదు. అందుకే ఉద్ధవుడితో పాటు మైత్రేయుడికి కూడా చెప్తాడు. ఆ మైత్రేయుడికి విదురుడు వస్తాడు, విదురుడికి చెప్పబోయే అని అంటాడు కృష్ణుడు. అలా విదురుడు కూడా మైత్రేయుని ద్వారా ఈ ధర్మాలన్నీ తెలుసుకుంటాడనమాట. చాలా గొప్పవి. పరమాత్మ అంటే ఏమిటో, ఆయన ఎలా పొందాలో
భక్తి, నిజమైన భక్తి ఏమిటో, నిజమైన కర్మ అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, వాటన్నిటినీ చక్కగా వివరణ చేస్తారు. అలా వివరణం చేసి కృష్ణ పరమాత్మ తన సందేశాన్ని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వీళ్ళంతా ప్రభాస తీర్థానికి వెళ్ళడం, యాదవులంతా కూడా, ఎందుకంటే కృష్ణుడు అందరికీ చెప్తాడు, ఒరే మనం చాలా ముని శాపాలన్నీ పడ్డాం కదా, ఆ శాపాలన్నీ పోవాలి. బ్రాహ్మణ శాపం అంటే అక్కడ పుణ్యనది స్నానం చేయటం, తర్పణాదులు చేయటం, ఇవన్నీ చేస్తే మంచిది, అందరం కలిసిపోదాం పదండి అంటాడు. అప్పుడే గుర్తిస్తాడు బలరాముడు, మొత్తం యోగ దృష్టితో తెలుసుకొని ఉండకూడదు అని ఆయన సముద్రంలో ప్రవేశించేస్తాడు బలరాముడు. కృష్ణ పరమాత్మ మౌనంగా నడుస్తూ ఉంటాడు. అందరికీ తెలుసును ఇంకొక క్షణంలో వీళ్ళంతా పోతారని తెలుసు కృష్ణుడికి. వీళ్ళందరూ తాగి ఆ ఉత్సవంలో అక్కడ ఉన్నటువంటి ఒకరికొకరు కలహం ఏర్పడి ఏ ముసలాన్ని అరగదీసి నీళ్ళల్లో కలిపారో ఆ ముసలం అంతా కొట్టుకొని దర్భల్లా వస్తే ఆ దర్భలతోనే వాటితోనే ఒకరికొకరు కొట్టుకొని అందరూ కూడా ప్రాణాలు కోల్పోతారు. కృష్ణ పరమాత్మ కూడా ఉద్ధవుడికి చెప్పాల్సినవన్నీ చెప్పి అతన్ని జాగ్రత్తగా చేరుకోమని అర్జునుడి ద్వారా ఆ గోపికలందరినీ కూడా పంపించి సురక్షిత ప్రాంతానికి కృష్ణ పరమాత్మ వైకుంఠానికి చేరుతాడనమాట. బోల్ రాధా కృష్ణ భగవానికి. మరి కృష్ణ నువ్వు వెళ్ళిపోతే ఎలా అంటే, నేను ఎక్కడికి వెళ్ళినాయా, నేను ఈ కలియుగంలో అందరినీ అనుగ్రహించడానికి. ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళిపోతాడో ఆ రోజు నుంచి కలి ఆరంభం అవుతుంది. ఆ కలిలో అందరికీ రక్షణ ఎలాగా అంటే భాగవతం అనే గ్రంథ రూపంలో నేను అందరికీ అందుతాను. అందుకే భాగవతం ప్రత్యక్ష కృష్ణ ఏవహి. భాగవతం అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అంటారు. ఇక ద్వాదశ స్కంధంలో యుగాలు, ప్రళయాలు, వీటన్నిటి గురించి చెప్తారు. తర్వాత పరీక్షిత్తుకి ముక్తి, ఇది ఒకటి చెప్పుకోవాలండి. వింటున్నాడు కదా పరీక్ష నరేంద్రుడు. విన్న తర్వాత అన్ని సందేహాలన్నీ తీర్చిన తర్వాత అన్నీ చెప్పి శ్రీశుకుల వారు బయలుదేరారు. పరీక్ష నరేంద్రుడు వినాల్సింది విన్నా, ఇక నాకు ఆ మృత్యు వస్తే చాలు నేను వెళ్ళిపోతానని సంసిద్ధుడై ఉన్నాడు. అక్కడికి మృత్యుదేవత వస్తుంది. ఆ తక్షకుడు వస్తున్నట్ట. వచ్చే సందర్భంలో కాశ్యపుడు అని ఒక బ్రాహ్మణుడు వస్తున్నట్ట. వస్తుంటే వాళ్ళిద్దరూ ఎదురుపడ్డారు. అడిగాట తక్షకుడు, ఎవరు నువ్వు అని. అంటే ఈ తక్షకుడిని ఇతనే అడుగుతాడు, ఏమండి పరీక్ష నరేంద్ర ఎక్కడ ఉంటాడండి అని అడిగట. నీకెందుకు అన్నట్ట. ఆయన ఆ తక్షకుడు ఎవడో కాటేస్తాడట కదా, వాడి నుంచి రక్షించడానికి వెళ్తున్నా అన్నట్ట. వచ్చింది ఎవడు తక్షకుడే. తక్షకుడు అంటే ఎవడో తెలుసురా అన్నట్ట. నేనెవరో తక్షకుడికి తెలుసునా అన్నట్ట. నేనే రా తక్షకుడిని అన్నాడు. అయితే ఏమిటి నాకు, నేను కాటేస్తే బతికించడం ఎవడి తరం కాదురా, కాదా, నేను బతికిస్తే వాడిని చంపడం ఎవడి తరం కాదు అన్నట్టు ఈ బ్రాహ్మణుడు. అంత గొప్పవాడివే, అయితే సరే, ఇక్కడ మహావృక్షం ఉంది కదా, ఈ వృక్షాన్ని ఇప్పుడే నేను దగ్ధం చేస్తా, నువ్వు దాన్ని బతికించి చూస్తా అన్నట్ట. సరే కాట వెయ్యి అన్నాడు. అనగానే వెంటనే అతను తక్షకుడు కాటేసాడు. అది అగ్నిజ్వాలలతో దహించుకుపోయిందటండి. వెంటనే ఈ బ్రాహ్మణుడు మంత్రం చదివి నీళ్లు చల్లగానే ఆ వృక్షం మళ్ళీ యథాప్రకారంగా ఎన్ని ఆకులు ఉండాలో, ఎన్ని కొమ్మలు ఉండాలో అలాగే వచ్చేసిందటండి. వచ్చేస్తే తక్షుడు అడిగాడు, ఎవరే నాయన నువ్వు అక్కడికి వెళ్తే నీకేం వస్తుందిరా? డబ్బు ఇస్తాడు, నేను బతకాలి గనక అన్నాడు. ఆ డబ్బు ఏదో నీకు 10 రెట్లు నేను ఇస్తాను, వెళ్ళిపో అన్నట్ట. సరే ఇవ్వు నాకేమిటి అన్నాడు. ఇంకో మాట, ఈ విషయం ఎవరికన్నా చెప్పావా జాగ్రత్త సుమా అన్నాడు. నేనెవరికి చెప్పను అన్నాడు. తక్షకుడు వెళ్ళిపోయాడు, బ్రాహ్మడు వెళ్ళిపోయాడు. మరి ఈ విషయం లోకానికి ఎలా తెలిసింది అంటే, ఏ చెట్టునైతే ఈ తక్షకుడు దగ్ధం చేశాడో ఆ చెట్టు మీద ఒక గోవుల కాపర ఒకడు కూర్చుని చూస్తున్నట్టు వీళ్ళిద్దరి సంవాదం. వీడు తక్షకుడు కాటేసిన తర్వాత వీడు భస్మం అయిపోయాడు. తర్వాత మళ్ళీ బతికించాడు కదా ఇతను. బతికించిన తర్వాత బయటకు వచ్చి చూసావా నా ప్రభావం అన్నట్ట. అప్పుడు ఓరు నాయన ఈయన బతికించాడని అప్పుడు వాడికి తెలిసింది. ఈయన డబ్బులు ఇవ్వడం ఇవన్నీ విన్నాడు. బతుకు జీవుడా, నిజంగా వీడికి మంత్రాలు వచ్చు కనుక సరిపోయింది, లేకపోతే చెట్టుతో పాటు నేను కూడా బూడిదైపోయి మా వాళ్ళకి తెలియకుండా అయిపోయాను కదా అనుకున్నట్ట ఆ గొల్లవాడు. అందువల్ల చూసారా, అంత గొప్ప మహిమ కలిగిన వాడిని కూడా వెనక్కి పంపేస్తాడు. తక్షకుడు వెళ్తాడు. ఒక పండులో చిన్న పురుగు రూపంలో ఉంటాడట. దాన్ని తీసుకుని ఇలా పైన వేసుకొని తక్షకుడిని వేసుకొని
తానే మృత్యుని స్వీకరించి పరీక్ష నరేంద్రుడు ఆ వైకుంఠానికి వెళ్ళాడు అని కథ మనకి తెలుస్తుంది. ఇలా పరీక్ష నరేంద్రుడు మోక్షాన్ని చక్కగా పొందాడు. 12వ స్కంధం మనకి 12వ అధ్యాయం మనం చూసినట్లయితే రామాయణంలో సంక్షేప రామాయణం ఎలాగో సంక్షిప్తంగా భాగవతం అంతా దాంట్లో మనకి తెలియజేస్తారు. మొదటి స్కంధంలో ఈ పాండవులందరి వృత్తాంతాన్ని, విదురుడు రావడం, ధృతరాష్ట్రుడి యొక్క వైకుంఠ నిర్గమనం ఇవన్నిటినీ తెలియజేస్తూ అవతార అనుగీత ఎలా అసలు ఈ భాగవతం లోకానికి అందింది అనేది కథ మనకి తెలుస్తుంది. రెండో స్కంధం వచ్చేసరికి మనకి సృష్టి క్రమాన్ని, భాగవతం యొక్క దశవిధ లక్షణాలని మనకి తెలియజేస్తారు. మూడవ స్కంధంలో శతరూప, స్వయంభూమను అని ఇద్దరు, వారిద్దరి వల్ల సృష్టి రచన ఎలా జరిగింది, వాళ్ళిద్దరూ భూమి మీద సృష్టి చేయాలంటే భూమి కావాలి కనుక వరాహస్వామి అవతారం, ఆ వరాహస్వామి భూదేవిని తీసుకురావడం, ఆ విషయాలని చెప్తూ దేవహూతి కపిల సంవాదం దాకా మనకి మూడవ అధ్యాయం, మూడవ స్కంధం జరుగుతుంది. కపిలుడు చాలా గొప్పవాడు, విష్ణుమూర్తి అవతారం. ఆయన తల్లికి ఎన్నో విషయాలు చెప్పి ఆ తల్లికి మోక్షాన్ని అందించిన మహనీయుడు అన్నమాట. అది మూడవ స్కంధంలో తెలుస్తుంది. 4వ స్కంధంలో దక్షయజ్ఞ ధ్వంసం మనకి కనపడుతుంది. ధ్రువుని చరిత్ర తెలుస్తుంది. పృథువు, ప్రాచీన బరిహి అని వాళ్ళందరి యొక్క వృత్తాంతాలన్నీ తెలుస్తాయి. 5వ స్కంధంలో మనకి ప్రియవ్రతుడు అనే మహానుభావుడు, ఇందాక మనం చెప్పుకున్నాం. ప్రియవ్రతుడికి అగ్నిద్రుడు, నాభి, వృషభుడు, భరతుడు, ఆయన జడభరతుడుగా వచ్చేయండి కథలు, ద్వీపాలు, సముద్రాలు ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి వాటన్నిటి గురించి చెప్పేటటువంటి పాతాళ నరక వర్ణన అంతా కూడా మనకి 5వ స్కంధంలో తెలుస్తుంది. 6వ స్కంధంలో మళ్ళీ దక్షుడు ఎలా పుడతాడు, దక్షుని యొక్క జన్మ వృత్తాంతం, అలాగే దేవాసుర సంగ్రామం అంతా చెప్తూ వృత్రాసుర వధ, ఈ వృత్రాసుర వధ ఉంటేనే దాన్ని భాగవతం అంటారండి. ఎత్ర వృత్రవధస్తదా, ఎక్కడ వృత్రాసుని సంహారం ఉంటుందో దాన్నే భాగవతం అంటారు. అందువల్ల వృత్రాసుని వధ ఇవన్నీ కూడా మనకి తెలుస్తుంది 6వ స్కంధం. 7వ స్కంధం అంతా కూడా ప్రహ్లాద చరిత్ర, భక్తుణ్ణి పరమాత్మ ఎలా సంరక్షించుకుంటాడని చెప్పే కథ 7వ స్కంధం. 8వ స్కంధంలో మన్వంతరంలో జరిగే కథలు, గజేంద్ర మోక్షణం, ఆ కథలన్నీ జరుగుతూ క్షీరసాగర మదనం, లక్ష్మీ ఆవిర్భావ ఘట్టాలు కనపడతాయి. 9వ స్కంధం అంతా రాజుల కథలు, సూర్యవంశ రాజులు, చంద్రవంశ రాజులు ఎలా ఏర్పడ్డారు అని, ఆ చంద్రవంశపు రాజుల్లో పాండవులు, కౌరవులు, యదువంశం దాకా వస్తుంది. 10వ స్కంధం మనందరికీ తెలిసిందే, కృష్ణ ఆవిర్భావం మొదలుకొని ఉత్తరార్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ వివాహ ఘట్టాలు, ఆయన చేసిన లీలలు అవన్నీ మనకు కనపడతాయి. 11వ స్కంధం మనం ఇందాక చెప్పుకున్నాం, ధర్మాలు, వాటన్నిటినీ చెప్పారు. ఎలా పరీక్ష నరేంద్రుడు శ్రీకృష్ణ పరమాత్మ వైకుంఠ గమనం చేశారు అవన్నీ చెప్తారు. 12వ స్కంధంలో ప్రళయాల గురించి చెప్తారు. ఎలా ప్రళయం వస్తుంది, ఈ భూమి మళ్ళీ ఎలా పాతాళానికి పోతుంది, ఎన్ని సంవత్సరాలు అవ్వాలి, ఆ లెక్క గణనం అన్నీ చెప్తూ ఇందులో పరీక్ష నరేంద్రుని యొక్క నిర్గమనాన్ని కూడా తెలియజేస్తారు. అలా భాగవతం యొక్క సంఖ్యని, భాగవతం యొక్క మాహాత్మ్యాన్ని తెలియజేసే ఒక అద్భుతమైన స్కంధం 12వ స్కంధం. ఇలా 12 స్కంధాలతో మనకి భాగవత కథా కార్యక్రమం పరిసమాప్తి అవుతుందన్నమాట. ఒకసారి ఆ చివరి శ్లోకాన్ని కూడా మనం అందరం అనుసంధానం చేసుకొని కళ్యాణం జరిగేటప్పుడు రుక్మిణి కళ్యాణ ఘట్టాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఒకసారి చివరి శ్లోకం మేము చెప్తాం, అందరం అందాం. హరయే నమః, హరయే నమః, హరయే నమః. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. అందరూ చెప్పండి.
నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరిం పరం. నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరిం పరం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఒక చిన్న మాట చెప్పిన తర్వాత ఇక్కడి నుంచి మనం లేస్తాం. పెరుమాళ కళ్యాణం ఆరంభమవుతుంది. విదర్భ దేశాన్ని పరిపాలిస్తున్నాడు భీష్మకుడు అని ఒక మహానుభావుడు. ఆ భీష్మకుడికి పిల్లలంతా ఉన్నారు. అందరూ రుక్మి 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 అనే ఉంటారు. ఆ ఉన్నవాళ్ళల్లో పెద్దవాడికి పేరు రుక్మి అని పేరు, కుమార్తెకి రుక్మిణి అని పేరు. చాలా అందాల రాశి, సాక్షాత్తు లక్ష్మీదేవి అన్నమాట ఆవిడ. ఆ తల్లి చిన్నప్పటి నుంచి కూడా కృష్ణుడి గురించి విని ఆయన్నే వివాహం చేసుకోవాలని మనస్సులో భావించింది. కానీ రుక్మికి కృష్ణుడు అంటే అస్సలు పడదు. ఆయన తన స్నేహితుడైనటువంటి చేదిరాజు ఆయనకిచ్చి వివాహం చేయాలని అనుకుంటుంది. చేదిరాజుకే శిశుపాలుడు అని పేరు. వివాహం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అలా ఏర్పాటు చేసినప్పుడు ఏం చేయాలి, కృష్ణుడికి ఒక సందేశం పంపించాలని ఒక లెటర్ రాసి పంపించింది. రామచంద్రుడు ఎలా అయితే కనుక ఆంజనేయ స్వామిని సీతమ్మ దగ్గరికి పంపించాడు, మరి ఈసారి ద్వాపర యుగంలో సీతమ్మ కృష్ణుడి దగ్గరికి పంపింది. చిన్న తేడా ఏమిటంటే అప్పుడు లంకలో సీతమ్మ ఉంది, ఇప్పుడు లంకలో ఎవరున్నారు, కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు లంకలో ఉన్నాడా? లంక అంటే చుట్టూ నీరుండి మధ్యలో దీపం ఉంటే లంకే కదండి. ద్వారక లంకే, చుట్టూ నీరు ఉంటుంది కదా. ఆయన అక్కడ ఉన్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వాయుయానంతో వెళ్ళాడు, ఈయన నీళ్ళ మీద వెళ్ళాడు. ఇంతే తేడా. ఈయనకి పేరు అగ్నిద్యోతనుడు అని పేరు. అలాంటి మహనీయుడిని పంపి తన సందేశ వార్తని చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ వార్త విని నేను వస్తున్నానని చెప్పండి అని చెప్తాడు. చెప్పిన తర్వాత వివాహానికి కృష్ణ పరమాత్మ రావడం. కానీ ఆవిడ ఎంత భయపడిపోతుందో రుక్మిణీదేవి. ఇతను వెళ్ళాడే ఇంకా రాలేదే. ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగా తలచెనో. ఎన్ని అనుకుంటుందో రుక్మిణీదేవి కూడా. అసలు ఈ భూసురుడు, ఈ బ్రాహ్మణుడు వెళ్ళాడా? ఒకవేళ వెళ్తుంటే నా సందేశాన్ని తీసుకువెళ్తున్నాడని ఎవరన్నా పట్టుకున్నారా? లేక వెళ్ళాక కృష్ణుడికి చెప్తే అవ్వ తప్పు కదా, పెళ్ళి శుభమాన్ జరుగుతుంటే ఆవిడ తీసుకొచ్చేయాలా పెళ్లి పీటల వేయించి, రాక్షస వివాహం చేసుకోమని ఈవిడే సలహా ఇస్తుందా అని తప్పు కదా ఇది అనుకున్నాడా? విచ్చేసను. ఒకవేళ కృష్ణుడు వచ్చాడా? ఈశ్వరుడు అనుకూలింప తలంపునో తలంపడో. ఆ పరమాత్మ అసలు నాకు అనుకూలిస్తాడా అనుకూలించడా, నన్ను వివాహం చేసుకుంటాడా చేసుకోడా, నా భాగ్యం ఎట్లున్నదో అని చాలా దుఃఖిస్తూ ఉంటుంది. అలా దుఃఖించే ఆవిడ దగ్గరికి ఈ అగ్నిద్యోతనుడు వచ్చి, అమ్మా నువ్వేం బాధపడకు, స్వామి వచ్చేసాడు ఆయన చెప్తాడు. కృష్ణ పరమాత్మ తాను వచ్చాడనే సంకేతాన్ని తెలపడానికే తన పాంచజన్యాన్ని పూరించట. ఆవిడ హృదయం అంతా ఆనందంతో అమ్మయ్య మా స్వామి వచ్చాడు అనుకుంది. ఎలా తీసుకెళ్లాలో చెప్పింది. తర్వాత రోజు గౌరీదేవి వాళ్ళ కులదేవత ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళే సందర్భంలో నన్ను తీసుకెళ్ళమని చెప్పింది. అందరూ రథాలు పెట్టుకుని ఉన్నారట అక్కడ. ఈవిడ నడిచి వస్తుందట. ఆవిడ సౌందర్యాన్ని చూసి ప్రతి ఒక్కడు కూడా అబ్బా ఇంత అందమా రుక్మిణిది, ఇంత అందమా అని అందరూ అనుకున్నారట. శిశుపాలుడు అందరూ ఉన్నారు. ఆవిడ దర్శనం చేసుకుని వచ్చే సమయంలో కృష్ణుడు వస్తాడా రాడా అని ఆవిడ మెట్లు దిగుతుంటే కృష్ణ పరమాత్మ రథం అలా వచ్చింది, చెయ్యిలా అన్నట్ట పైన ఎక్కించుకున్నాడు.
ఎదురుగుండా రథాలు అందరూ ఉన్నాయి, ఉన్నా సరే మన వాడి రథం అలా అనగానే ఏదో సినిమాల్లో చూపిస్తే బైక్ ఇలా పైకి లేచి దూకినట్టుగా ఆ రథం ఒక్కసారి అలా పైకి లేచి దూకిందటండి. ఆయన్ని పట్టడం ఎవరితనం అవుతుందండి? ఆ రథం అంత వేగం. శిశుపాలుడు అందరూ వెనక్కి వెళ్ళారట, అందరినీ యుద్ధంలో ఓడించాడు. కృష్ణుడు ఒక్కడే వెళ్ళాడు. తెలుసుకున్న బలరాముడు కూడా చతురంగ బలాలతో వచ్చాడు. ఆయన కూడా ఎంత వేగం అండి బలరాముడికి! కృష్ణుడు అంటే ఎంత ప్రాణం అండి, ఎంత పిచ్చండి! అమ్మో నా సోదరుడు ఒక్కడే వెళ్ళిపోయాడు, కాపాడుకోవాలని ఆయన వచ్చాడు. అలా యుద్ధంలో ఈ శిశుపాలుడు చాలా బాధపడతాడండి. అయ్యయ్యో నాకు ఇలా అయిపోయింది అని. వెంటపడినా సరే అవలే. ఆఖరికి రుక్మి వెళ్ళి కృష్ణుడిని అడ్డగించబోతే కృష్ణుడు వాడిని బాణంతో కొట్టి వధించబోతాడు. రుక్మిణీదేవి భయపడిపోయింది. బలరాముడు ఆపుతాడు, వద్దు కృష్ణ, తప్పు, పెళ్ళయింది, తను బాధపడుతుంది కదా, వద్దు, ఒక పని చెయ్యి, నువ్వు చంపాలి అనుకున్న తర్వాత వద్దని నేను చెప్పకూడదు కనుక శిరస్సు ఆ పైన ఉన్నటువంటి జుట్టు మొత్తాన్ని గొరిగి పంపిస్తే వాడిని చంపినట్టే అనగానే కత్తితో అలా తీసి పంపించాడు. పాపం దానికే చాలా బాధపడిపోతే బలరాముడు ఆవిడ్ని మనస్సు ఊరడిల్లేలా చేస్తాడు. బలరాముడు ఏం తక్కువ కాదండి, చాలా ఈయన సోదరుడిని కూడా చంపేది ఈయన, రుక్మిణి కూడా తర్వాత బలరాముడే. పాచికలాడుతున్నప్పుడు ఆ తర్వాత కథలో మనకి వస్తుంది అనుకోండి. ఆ పాచికలాడే సందర్భంలో ఈయన్ని ఓడిస్తాడు కావాలని. ఈయన గెలిచినా లేదు నేనే గెలిచానంటే ఆకాశవాణి చెప్తుంది తప్పు, బలరాముడే గెలిచాడని. అయినా సరే మేమే గెలిచామని గొడవ పెడితే ఆ పాచికలాడే ప్లేట్ తీసుకుని కొడితే ఒకసారి వాడి కళ్ళ గుడ్లని బయటకు వచ్చి వాడు కాస్త పోయాడు రుక్మి. అంత కోపం ఉండే బలరాముడికి. శుభమాని ఇంట్లో పెళ్లి జరుగుతున్నప్పుడు ఈ ఆటలు ఆడడం, అందుకే వివాహాలు జరిగేటప్పుడు పేకాటలు ఇవి ఆడకండి, వాటి వల్ల వైరాలు వస్తాయి. ఆ పెళ్లిలో కూడా లేనిపోయినటువంటి పానీయాలు తాకండి, పానీయం తాగితే స్ట్రెంత్ రావాలి కానీ కళ్ళు తిరగకూడదు. అలా తిరిగేవి చేస్తే ఆ పెళ్లిలో ఉన్న వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోతారు. అందుకని అలాంటి చేయకండి సందేశం ఇచ్చినట్టుగా అన్నమాట. అందుకని రుక్మిణి వివాహం చాలా గొప్ప ఘట్టం అండి. అందుకే రాక్షస వివాహం చేసుకుని, ఆ గాంధర్వ వివాహం చేసుకుని కృష్ణ పరమాత్మ ఆవిడని తీసుకుని వెళ్ళిపోతాడు. 2 రకాల వివాహాలు జరిగినాయి. తీసుకువెళ్ళిపోవడం పెళ్లిపీటల మీద, 2 గాంధర్వ వివాహం, 2 కృష్ణుడు అలా చేసుకున్నాడు రుక్మిణీదేవిని. అటువంటి రుక్మిణీదేవి యొక్క కళ్యాణాన్ని ఇప్పుడు మనం ప్రత్యక్షంగా ఇక్కడ చూస్తాం. అయితే ఆ యుగంలో అది సరిపోయింది, కలియుగంలో అలా చేసుకోకూడదు పెళ్ళిళ్ళు. నిన్న చెప్పాం కదా, వెంకటేశ్వర స్వామి అవసరమైతే సోదిగత్తి వేషం వేసుకొని మరి వెళ్ళి ఆకాశరాజు గారి ఇంటికి వెళ్ళి సోది వినిపించి ఆఖరికి బాబోయ్ నేను ఆయనకే ఇస్తాను ఇలాగా చేసి తిరిగి వచ్చాడు. అలా కావంటే సోది వినిపించండి, చెప్పించండి, అంతే తప్ప పెద్దవాళ్ళని బాధ పెట్టేలా చేయకండి ఈ కలియుగం గనక అని కలియుగంలో ఉన్న ధర్మాన్ని కృష్ణుడు మనకి వెంకటేశ్వర స్వామిగా నేర్పి చూపించాడనమాట. అర్థమవుతుందా? పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలి, ఒకవేళ నచ్చింది అంటే పెద్దవాళ్ళని ఒప్పించి చేసుకోవాలి. ఇది మంచి వాళ్ళ లక్షణం అంట. ఇలా ఉండాలిరా అని వెంకటేశ్వర స్వామి చూపించాడు. అలా చక్కగా నిన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం చెప్పుకున్నాం. ఈరోజు రుక్మిణి కళ్యాణాన్ని దర్శించబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని చక్కగా భాగవత సప్తాహాన్ని ప్రతి సంవత్సరం ఇక్కడ జరపాలి అని మనకి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి శ్రీమతి మాధవి నారాయణ రెడ్డి గారి దంపతులకి ప్రత్యేకంగా వారికి వారి పరివారానికి అందరికీ కూడా అనేక ఆచార్యుల మంగళాశాసనాలను అందిస్తూ ఈ సంవత్సరం విలక్షణంగా వెంకటేశ్వర స్వామి వైభవాన్ని కూడా మనం తెలుసుకున్నాం. మనకి 40 దాదాపు అయినట్టున్నాయి, 50 శ్లోకాలు నామాలు అయినాయి. మిగిలినవి కూడా మనం చెప్పుకుంటూ వెళ్దాం. ప్రతి సంవత్సరం ఇలా కరీనగరంతో ఓ సంబంధం ఏర్పడి చక్కగా మంచి కార్యక్రమాలు అందరం కలిసి చేసుకునే ఒక అవకాశం పెరుమాళ్ మనకి ఇచ్చాడు. అలాగే మీకు కూడా నన్ను భాగవతానికి పిలిచినందుకు పెద్ద కార్యక్రమం మీకు కూడా అప్పచెప్పాను. 108 దివ్య దేశాల్లో ఉండే పెరుమాళ్ళకి ఓ 10 రోజులు భోజనం పెట్టండి అన్నాం. నన్ను 7 రోజులు పిలిస్తే 3 రోజులు అదనంగా మీకు పెట్టాం. చేయకూడదా? గట్టిగా ఎంతమంది భోజనాలు పెట్టచ్చు అంటారు?
అందరం పెట్టచ్చు. రేపు సమతా కుంభ్ చాలా వైభవంగా జరుగుతుంది. ఎన్నో తారీఖు నుంచి చెప్పాం? 9 ఫిబ్రవరి 9 నుంచి 19 దాకా జరుగుతుంది. చాలా రోజుకి 27 గరుడ వాహనాల మీద సేవలు జరుగుతున్నాయి. గరుడ సేవలు అన్నీ ఎక్కడా జరగడం మనం చూడం. 9, 12 ఇలా చూస్తాం. కానీ అన్ని గరుడ సేవలు చూడడం అనేది ఒక అద్భుతం మన శ్రీరామనగరంలోనే. అలాంటి గొప్ప గొప్ప సేవలు మన జిఆర్ స్వామి చక్కగా చేయిస్తున్నారు. తప్పకుండా అవన్నీ మనం చూడాలి, కళ్ళు ఉన్నందుకు చూడాలి, రావాలి. వెళ్దామా మనందరం? రండి, తప్పకుండా రండి. అందరికీ చక్కగా మళ్ళీ మీరే కదా భోజనాలు పెట్టేది, చక్కగా పెడుదురు. కానీ మంచిగా కార్యక్రమం చేద్దాం. అందరూ కూడా ఆ కార్యక్రమంలో మన వికాస్ తరంగిణి ద్వారా భాగస్వాములు అవుదురు. కానీ ఇటు శ్రీమతి మాధవి నారాయణ రెడ్డి గారు వాళ్ళు ఇక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా చేస్తారు. అలాగే మన గౌతమ్ రావు గారు, అలాగే మన ప్రభాకర్ గారు, వీళ్ళంతా ఉన్నారు, మన టీం అంతా ఉన్నారు. వాళ్ళందరి ద్వారా మన వికాస్ తరంగిణి వాళ్ళు కూడా దాంట్లో భాగస్వాములు అవుదురు. కానీ అందరికీ కూడా మంగళాశాసనం చేస్తూ జై శ్రీమన్నారాయణ. శ్రీ భాగవత సప్తాహం భాగవత సప్తాహం